నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన కలకాదు సుమ అనే నవలలో నుండి ఈరోజు చివరి భాగాన్ని ముగింపును వినేద్దామండి. మరి మొదలు పెడదామా? శశికి మంటగా కసిగా ఉంది. భర్త మీద ఎలాగైనా కసి తీర్చుకోవాలి. మెత్తని కత్తిలా నొప్పించకుండా గుండెలో దిగుతుంది అతని తీరు. విమలను ఆశ్రయించడమే మంచి పనిగా తోచింది శశికి. ఆమె విమల ఇంటికి వెళుతుంటే కాలేజీ నుండి వస్తూ కృష్ణ కనిపించాడు. ముఖం తిప్పుకుంది. వాళ్ల తీరంటేనే కోపం. తన చుట్టూ తిరగరు, ప్రాధేయపడరు, పెద్ద ఫోజు అనుకుంది. విమల ఇంట్లో తను ఊహించని దృశ్యం కంటపడింది. ఆ రోజు మధ్యాహ్నం విమలకు సెలవని తెలుసు శశికి. లెనిన్ ఇంటి దగ్గర ఎందుకున్నాడో తెలీదు. నీ ముఖం, ఆకలి ఎంతో కోరికలు అంతే అన్నావే. నేను కోరుకున్న ఆడదాని వెంట తిరిగితే తప్పా? ఛీ, నువ్వు మాట్లాడుకు లెనిన్. మనిషిలో విశ్వాసం ఉండాలి విమల్ అంటోంది. అంటే నీ ఉద్దేశం నేను కుక్క కంటే హీనమనా? ఎలాగైనా అనుకో, యూ బిచ్. అతను ఆమె గొంతు నొక్కుతున్నాడు. శశి వెళ్ళి విడిపించింది. ఏమిటా ఆవేశం అన్నది ఒగరుస్తున్న లెనిన్ను. చూడండి శశి, ఈమె గీసిన గీటు దాటరాదట. ఇదేనా స్వేచ్ఛ అంటే? షటప్, విమల అరిచింది. నేనేమన్నాను? నువ్వు నలుగురితో తిరుగు, నాకేం బాధలేదు. రహస్యాలెందుకు? ఎవరితో ఉంటున్నావో, ఎవరి తిండి తింటున్నావో వాళ్ళ మాటలకు కూడా విలువివ్వాలి. ఓహో, ఏం నీతిగా మాట్లాడుతుందిరా బాబు. రాఘవ తిండి తింటూ అతని మాటలకు విలువనిచ్చావా? షటప్, నా ముందు నుండి వెళ్ళిపో అరిచింది విమల. నీకు సకారణంగా తర్కించడం వచ్చునా? అరిస్తే నేను భయపడను అన్నాడు లెనిన్. అవునులే, ఇప్పుడు ఉద్యోగస్తుడివిగా. నువ్వు ఉద్యోగం లేకముందు ఆడించినట్టు ఆడితే ఎప్పటికీ అలాగేనని భ్రమపడకు. గెటౌట్ ఐసే, విమల గద్దించింది. సంతోషంగా వెళతాను. కోరికలతో దహించుకుపోయే నీలాంటి స్త్రీ నీడ నుండి బ్రతికే కంటే గౌరవంగా బిచ్చమెత్తుకోవచ్చు. లెనిన్ తన బట్టలు తాను సర్దుకున్నాడు. విమలకు మండిపోయింది. అవన్నీ నేను కుట్టించినవే. మరేం పర్వాలేదు, నీ అవసరానికి కుట్టించావు అని బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు లెనిన్. ఏమిటి లెనిన్ గారు? శశి, మీరు 4 కాలాల పాటు శాంతిగా బ్రతకాలంటే ఈవిడకు దూరంగా పారిపోండి అని ఓ ఉచిత సలహా పారేసి వెళ్ళిపోయాడు. విమల, అతను చెప్పింది నిజమే శశి. నేనేమిటో నాకే తెలియటం లేదు. విమల ముఖం ఎర్రగా కందిపోయింది. బలవంతంగా దుఃఖం అదిమి పట్టిందని తెలిసిపోయింది శశికి. అలా అధైర్యపడకు విమల. లేదు శశి, నేను పునాదులు లేని మేడలు కట్టాను. మన దేశంలో మౌలికమైన అవసరాలే తీరటం లేదు. అవి తీరిన నాడు జనం వ్యక్తిత్వం, స్వేచ్ఛను గురించి ఆలోచిస్తారేమో అంది ఎటో చూస్తూ. శశి నిరాశగా తిరిగొచ్చింది. స్వాగతం, సుస్వాగతం దేవి. ఈ భవదీయుడు తమ రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాడు. రవి నవ్వుతూ ఎదురొచ్చాడు ఆమెకు. పారిజాతం పలహారం చేసి పెట్టలేదా? అన్నీ చేసింది. నీతో కూర్చుని పలహారం చేస్తే వాటికి కొత్త రుచి వస్తుంది. మాటలు నేర్చారు అంది శశి పలహారం ప్లేట్ తీసుకుంటూ. మనిషికి వ్యక్తిత్వం ఉన్నా, డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, ఎన్ని ఉన్నా తనకే పరిమితమైన ఓ తోడు కావాలి. తన మంచి చెడ్డ, తన సుఖదుఖాలు పంచుకోవాలి. తాను రవిని ఎంత కోపగించుకున్నా అతని సమక్షంలో ఏదో తృప్తి, ఆనందం ఉంది అనుకుంది శశి. నువ్వు ఆలోచించే విషయంలో నాకు వాటా కావాలి డియర్ అన్నాడు రవి కాఫీ వంచుతూ. విమల విషయం చెప్పింది శశి. పాపం, దుష్టుడు దుర్మార్గుడు అయిన భర్త అయితే ఆమె ఎదురు తిరిగినా సానుభూతి లభించేది. అందరికీ తెలిసినంతవరకు రాఘవ లాంటివాడు కాదు. మీరు ఆయన్నే వెనకేసుకొస్తారు. మరి ఆయన భార్యను కొట్టలేదు? అలాంటి పరిస్థితులు ఆవిడే కల్పించింది. నేను ఎదురు తిరిగితే కొడతారా? విమలంత మూర్ఖంగా శశి ప్రవర్తించదు అన్నాడు. శశి మూతి తిప్పుకుంది. ఆ తర్వాత కనీసం రోజు విడిచి రోజు విమలను చూడటానికి వెళ్ళేది శశి. కొన్నిసార్లు రవి కూడా వెళ్ళేవాడు. ఒకనాడు శశి ఒంటరిగా వచ్చినప్పుడు అడిగింది విమల, నా గురించి మీ ఆయన చాలా నీచంగా ఊహిస్తారనుకుంటాను. లేదు విమల, ఆయన అలా ఊహిస్తే నిన్ను చూడటానికి రానే రారు అంది. ఒకరిద్దరిని చూసి జాతినంతా జనరలైజ్ చేయడం మంచిది కాదు. నేను అక్కడే పొరపాటు పడ్డాను నిట్టూర్చింది విమల. చూడు విమల, నీకు చెప్పదగిన దాన్ని కాదు. నీవు ఉద్యోగం చేస్తున్నావు, హాయిగా ఉండు. దినదినానికి ఇలా కృంగిపోతే ఎలా? ఏదో చెప్పలేని ఒంటరితనం శశి. నాతో పాటు పనిచేసేవారు కూడా నన్నొక వింత జంతువుని చూసినట్టు చూస్తారు. అది సహజమే అనబోయి ఆగబోయింది. నీలు గురించి తనెంత అసహ్యంగా మాట్లాడుతోంది. స్త్రీకి శత్రువులు మగవారు కాదు, వాళ్ళ శత్రువులు వాళ్ళ ఆత్మలో, వాళ్ళ తోటి స్త్రీలలో అయ్యుంటారు అనుకుంది శశి.
ఆమె ఇంటికి తిరిగొస్తుంటే నీల పైకి పోవడం కనిపించింది. శశి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అక్కడ నీకేం పని? ఎంత సౌమ్యంగా అడిగినా గొంతు తీవ్రంగా ఉంది. కృష్ణకు ఫ్లూ వచ్చింది, ఈ పూట తగ్గింది, జావ తీసుకుని వెళ్తున్నాను అంది నీల. శశికి ఆ జవాబు పిడుగుపాటులా వినిపించింది. తనతో ఒక్క మాటైనా చెప్పలేదేం? వీళ్ళకింత గర్వమా? రవి వచ్చాక నిలదీస్తాను అనుకుంది. శశి, చెలియా కనరావా? రవి నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు. మీ పాటలు కట్టుపెట్టండి. మీ ముద్దుల మేనలుడికి జ్వరం వచ్చిన సంగతి తెలుసా? ముద్దుల మేనలుడా? నాకు ఈ 8 నెలల బట్టి ఒక ముద్దుల భార్య మాత్రమే ఉంది డియర్ అన్నాడు. నేను నిజంగా చెప్తున్నాను, కృష్ణకు జ్వరం వచ్చింది. రాని అన్నాడు రవి ఏదో పని చేసుకుంటూ. అది కాదండి, ఒక్క మాట మనతో చెప్పారా? ఎందుకు? చిచ్చి, బుర్రలేని మనిషి విసుక్కుంది శశి. ఈరోజే మా బాస్ నీ బుర్ర పెద్దదోయ్ అన్నాడు నా పనిని మెచ్చి. ఏడవలేకపోయాడు. కృష్ణకు జ్వరం వస్తే నీలెందుకు సేవ చెయ్యాలి? అది పాయింటే. మరి విమల ఒంటరిగా ఉందని మనమెందుకు వెళ్ళాలి? మిమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేయమనలేదు. చర్య ప్రతిచర్య సమానము. మీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ అని వెళ్ళబోయింది శశి. కాఫీ తాగిపో డియర్. మన ఈ చిన్ని స్వర్గంలో ఇతరుల సంగతి ఎందుకు చెప్పు. కృష్ణ మీ మేనలుడేగా? శశి అడిగింది. మనం నీ నాలు వదులుకున్నాం డియర్. మన అనే పదమే వాడాలి. పోనీ మన మేనలుడు, అతనికి నీల ఎందుకు సేవ చేయాలి? అలా అడిగావు, బావుంది. మనం చెయ్యము, మరి నీల చేస్తే అసూయ ఎందుకు? నీలను చూసి అసూయ చెందాల్సిన కర్మ నాకేం పట్టలేదు అని లేచి వెళ్ళిపోయింది. 10 నిమిషాలు మౌనంగా గడిచాయి. శశి దగ్గరకు వెళ్ళాడు రవి. ఏం చేద్దాం? వెళ్ళి చూద్దామా వద్దా అని అడిగాడు. నేను చెయ్యమన్నట్టు చేస్తారా అంది శశి. తప్పక అన్నాడు దృఢంగా. అయితే ఈ ఇల్లు మారదాం. ఇల్లు మారే పని లేదు డియర్, ఊరే మారబోతున్నాం మరికొన్నాళ్లలో. అదేం? మా బాస్ విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాడు, అక్కడకు నన్ను పంపుతారట అంది 2 నిమిషాలు ఆలోచించి. వెళ్ళి చూడలేదనే నిష్ఠూరం నాకెందుకు, పోదాం పదండి. జీ హుజూర్. ఇద్దరూ వెళ్లేసరికి కృష్ణ కుర్చీలో కూర్చున్నాడు. అతని ఒళ్ళు మురళి తడిబట్టతో తుడుస్తున్నాడు. నీల పక్క దులుపుతోంది. రండి మావయ్య, జ్వరం వస్తే చెప్పలేదని మీ అత్త గోల చేస్తోందిరా. అత్తయ్య డాక్టర్ కాదుగా అన్నాడు కృష్ణ. నీల డాక్టర్ కాబోలు శశి వెంటనే అడిగింది. ఆమెకు చెప్పలేదు, మూలుగు వినిపించిందిట, తనే వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందిరా రవి అడిగాడు. పూర్తిగా తగ్గిపోయింది మావయ్య. 10 నిమిషాలు కూర్చుని లేచొచ్చాడు. శశికి ఏదో అర్థం కాని బాధ కలిగింది. ఇది అని కాదు, రాత్రంతా అశాంతిగా గడిపిందామె. రవి రాత్రి పడుకోబోయే ముందు తీరికగా వార్తాపత్రిక పుచ్చుకుని చదువుతాడు. ఉదయం హెడ్డింగులు మాత్రమే చూస్తాడు. ఆ రాత్రి కూడా రోజులాగే పేపర్ తీసుకున్నాడు. శశి వచ్చి పేపర్ లాగేసింది. ఇదేం ప్రణయం, మీరు చాలా చెడ్డవారు. థ్యాంక్స్. ఏం మనిషో, కోపం రాదు విసుక్కుంది. ఈ డొంక తిరుగుడెందుకు? విషయం ఏమిటో చెప్పకూడదు? మీరు రాఘవను పిలిపించి బుజ్జని విమలకిప్పించారట. మధ్య నేనేం చేశాను? ఆవిడకు కొడుకు కావాలంది, అతనిచ్చాడు. అమ్మో, మిమ్మల్ని నమ్మకూడదు. రవి తల చెరిపి ఓ మొట్టికాయ వేసింది శశి. నాకేం, భర్తను మొట్టిన పాపం నీకే అన్నాడు. విమల బతకదనుకున్నానండి, మీరు బుజ్జాయినిప్పించి బతికించారామెను. ధన్యవాదాలు. భర్తకు ధన్యవాదాలు అలా చెప్పరు అన్నాడు రవి. పొండి లేచిపోయింది శశి. ఆమెకు సాయంత్రం విమలను చూస్తే ఎంతో ఆనందం కలిగింది. ఉత్సాహంగా కళ్ళు కాంతితో మెరుస్తుండగా విమల కొడుక్కు చదువు చెప్తుంటే శశికి ఆనందమంతా కుప్పపోసినట్టు అనిపించింది. తను వారం రోజులు పుట్టింటికి వెళ్ళొచ్చేసరికి రవి చేసిన ఘనకార్యం అది. రవి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె హృదయం. అసలు సంగతి అతనితో చెప్పనే లేదు అనుకుని మళ్లీ గదిలోకెళ్ళింది. అతను ఏకాగ్రతతో పేపర్ చదువుతున్నాడు. నవ్వుతున్నా మౌనంగా ఉన్నా అతని ముఖం అందంగా ఉంటుంది. నిష్కపటమైన మనస్సు ముఖంలో ప్రతిబింబిస్తుంది కాబోలు అనుకుంది శశి. రవి పేపర్ పక్కకు పడేసి ఒళ్ళు విరుచుకుంటున్నాడు. వార్తలన్నీ చదివారా? ఆహా, దినఫలాల దగ్గర నుండి ప్రకటనల వరకు అన్నాడు రవి. ఏమిటి విశేషం? విశేషం లేకుంటే మీతో మాట్లాడినా మాటల్లో తీవ్రత కనిపిస్తుంది అన్నాడు. అతను నవ్వుతూనే పదునుగా అంటిస్తాడు అనుకుంది. నాన్న రిటైర్ అయ్యాక ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, అందుకని
అమ్మా నాన్న ఇద్దరినీ వచ్చి వారం రోజులు ఇక్కడ ఉండమన్నాను అంది. జవాబు రాకపోయేసరికి తలెత్తి చూసింది. అతను కళ్ళు మూసుకున్నాడు. హాయిగా నిద్రపోతున్నాడు. ఏమండి రవి కదిపింది. బంగారం లాంటి నిద్ర. అసలు సంగతి ఏమిటి? ఆవులిస్తూ నోరు తెరిచి చిటిక వేశాడు రవి. నేను చెప్పింది విన్నారా? ఏం చెప్పావు? నేను చెప్పింది ఏది వినిపించదన్నమాట. ఏది అనకు శశి, మనకు సంబంధించిన మాట అయితే వినిపిస్తుంది. మా అమ్మా నాన్న పరాయివారా? మీ అమ్మా నాన్న పరాయివారా? మా అమ్మ నీకెంత దగ్గరో మీ అమ్మ నాకు అంతే. మీరు ఈ పోలికలు తీసుకురావద్దు. ఎందుకు? వాళ్ళు మీ అమ్మలా పెంచలేదు. నిజం ఉండైతే. చటుక్కున లేచాడు. డ్రాయర్ సొరుగులో నుండి చిన్న చాకు తీశాడు. ఎందుకు? ఇద్దరి వేళ్ళు కోద్దాం. రక్తంలో భేదం ఉంటే తెలుస్తుంది. శశికి అతని వాలకం చూసి ఆ చాకు లాక్కుని అతని ఒళ్ళంతా చిల్లులు పడేలా పొడవాలని అనిపించింది. నవ్వుతూనే ఉండి బాకులా గుండెల్లో దిగేస్తాడు అనుకుంది. మాట్లాడమేం? లేకపోతే ఒక ప్రఖ్యాత హాస్యకారుడేమన్నాడో తెలుసా? 2 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడికి మళ్ళీ వేరే శిక్ష ఎందుకు? 2 అత్తలు చాలరా అన్నాడట. అత్తలు చెత్తలు. ఊరుకోండి. శశి గట్టిగా అరిచి హాల్లోకి వెళ్ళిపోయింది. శశికి పట్టుదలగా ఉంది. రవి ధోరణి తేలుస్తా అనుకుంది కసిగా. ఆమె బయట మంచం మీద పడుకుని నిద్రపోయింది. మరుసటి దినం నిద్ర లేచి రవితో మాట్లాడలేదు. అతను అదేం పట్టించుకున్నట్టు లేదు. మామూలుగా లేచాడు. రోజూ పిలిచినట్టే శశిని పిలిచాడు. ఆమె పలకకపోతే ఏదో ఈలపాట పాడుతూ తన పనులు ముగించుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఒకరోజు దూరం దగ్గర కావాలన్న కోరికను పెంచుతుంది. ఒకరోజు మౌనం ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాడు. శశి అతన్ని ఉరిమినట్టు చూసింది. అతను భోజనం కాగానే వెళ్ళిపోయాడు. ఆమెకు పుట్టింటికి వెళ్ళాలనిపించింది. తాను అలిగి పుట్టింటికి వెళ్ళి ఏమని చెప్తుంది? మొన్న ఎన్ని గొప్పలు చెప్పింది తన సంసారాన్ని గురించి. అందుకే ఎలాగైనా రవిని బుట్టలో వేసి ఈసారికి ఈ గండం గడిచేలా చూడాలి అనుకుంది. సాయంత్రం చక్కగా ముస్తాబయ్యి రవి కోసం నిల్చుంది శశి. అతను వస్తూనే చిలిపిగా నవ్వి బుగ్గ మీద చిటిక వేశాడు. ఏమిటి దేవి తీవ్రాలోచన? రవి వస్తూనే అడిగాడు. ఏం లేదు. నేనంటే నీకు ఇష్టమా? ఆ సందేహం ఎందుకు వచ్చింది? చీర కావాలా, సినిమా కావాలా, కారు కావాలా? అవేం వద్దు. నేను అడిగింది ఇస్తారా? మీ వాళ్ళు మా వాళ్ళు జిడ్డులా రావటం తప్పించి ఇంకేం అడిగినా కాదనను అన్నాడు. శశి హతాసురాలైంది. అతని చేతిలో పెనవేసిన తన చేతిని లాక్కుంది. మా వాళ్ళు జిడ్డులా ఏం పట్టుకోరు. వాళ్లకు మేనర్స్ తెలుసు అంది మండిపడుతూ. నువ్వు రమ్మన్నావే అనుకో, వాళ్లకైనా కొత్త దంపతుల ఆనందం పాడు చేయడం ఎందుకన్నా తెలివితేటలు ఉండొద్దు. మా వాళ్ళనంటే నేను ఊరుకోను. ఎందుకు ఊరుకోవు? మా వాళ్ళనంటే నేను ఊరుకోలా? ఇంతగా బ్రతిమాలుతున్నావు, ఒక పని చెయ్యి. చెప్పండి. శశి కోపం మర్చిపోయింది. ఈ ఒక్కసారి అతను తన మాట వింటే చాలు అనుకుంది. హోటల్లో ఉండమని రాయి. తప్పుతుందా? డబ్బు నేను కడతాను. మీకు మతిగాని పోయిందా? మతిపోతే గెట్టౌట్ అనేవాణ్ణి. మతుంది కాబట్టే మంచిగా చెప్తున్నాను. నా ఇల్లు ఒక స్వర్గం. ఆ స్వర్గంలో మనిద్దరమే ఉండాలని కోరుకోవడం తప్ప? ఏమండి, వచ్చేది మా అమ్మ నాన్న. అయితే ఏం? ప్రేమతో వారు కన్న కూతురి ఇంటికి వస్తే వద్దని ఎలా చెప్పేదండి? ఏడుపు గొంతుకుతో అడిగింది శశి. నన్ను చూసైనా ఎలా చెప్పాలో నేర్చుకోలేదా? ఏమిటి మీరంటున్నది? తెలుగులోనే చెప్పాను, అర్థం కాలేదు? నేను మా అమ్మను ఎలా పంపానో అలాగే నీవు పంపు. మాకు స్వార్థం ఎక్కువ, మాకు అనుభూతులు ఆనందం అక్కర్లేదు, బంధువులనే బంధనాలు అక్కర్లేదు అని రాయడం కష్టమా? నేను చూడు వీరుడిలా ముఖాముఖి చెప్పాను. శశి రవివంక చూసింది. అతని కళ్ళలో ఏ భావమూ పసికట్టలేకపోయింది. మీ అమ్మను ఉండనివ్వలేదని బదులు తీర్చుకుంటున్నారు కదూ? నువ్వెలా అనుకున్నా అభ్యంతరం లేదు. మీ అమ్మ అంటే ఎల్లకాలం ఉండేది. మీ వాళ్ళు ఉండరని నమ్మకం ఏమిటి? మన బంధువులు వేలు పెట్టడానికి సంధిస్తే కాలు పెడతారు. దిక్కు దివాణం లేని మా అమ్మ అక్కర్లేదంటే మిగిలిన వారిని గురించి ఆలోచించే అవసరం నాకు లేదు. ఆత్మీయత అంతా ఒకటే, ఆకలంతా ఒకటే. తెలిసిందా మేడం శశి? ఈ ఒక్కసారి నా మాట వినండి, మరెప్పుడు వాళ్ళని రమ్మని అనను అంది దాదాపు ఏడుస్తూ. ఇలా ఇప్పటికి 10 సార్లైనా అడిగుంటుంది. నో నో మై డార్లింగ్. శశిని దగ్గరగా తీసుకుని ఆమె కళ్ళు ఒత్తాడు రవి. నువ్వు కంటతడి పెట్టడానికి వీల్లేదు. ఎవరికోసమో మనం బాధపడ్డం దేనికి? ఈ సాంఘిక వ్యవస్థకే మనం కొత్త నిర్వచనం ఇద్దాం. ఈ సంసారాలలో కొత్త మార్పులు తెస్తాను. కొన్ని సంసారాలు పురుషుడి అధికారంతో నడుస్తాయి. ఇక్కడ మీరు చేస్తున్న పనేమిటో?
యు ఆర్ మిస్టేకెన్ మై డియర్. అధికారం చూపాలని లేదు నాకు, చూపను కూడా. ఇదంతా ఈక్వాలిటీ అంతే అన్నాడు తమాషాగా చేతులు తిప్పుతూ. కొన్ని సంసారాల్లో స్త్రీల డామినేషన్ ఉంటుంది, మనది అలా కాదు, చూసేవారు మెచ్చుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఈ విషయం వింటే నలుగురు చాలా మెచ్చుకుంటారులేండి, వెటకారం చేసిందామె. నలుగురికి ఎందుకు తెలియాలి? నీవు మా వాళ్ళని అవమానిస్తే ఎవరితోనైనా చెప్పానా? భార్య అంటే నాలో సగభాగం, ఆమె అవమానం నాది కాదా అని సహించాను. అలాగే నా తప్పులన్నీ నీవు కడుపులో పెట్టుకో డార్లింగ్. మీరు నన్ను సాధించడానికే ఈ నాటకం ఆడుతున్నారు కదూ అని ఆమె అతని హృదయంపై తల ఆనించి ఏడ్చింది. చచ్చా, నిన్ను సాధిస్తానా? నువ్వు నా ప్రాణానివి. శశిని దగ్గరకు తీసుకుని బెడ్లైట్ ఆర్పేశాడు. మామూలుగా తిరగాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు శశికి. రవి అన్నదానిలో తప్పుంది, తన వాదనలో తప్పు లేదు అనుకోవడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. అశాంతిగా ఏదో పోగొట్టుకున్నట్టు తిరగసాగిందామె. రవి కొత్త రకం చీరలు కొన్నాడు. రోజు సాయంత్రం సినిమాకో షికారుకో తీసుకుపోతున్నాడు. అయినా ఆమె మనసు బాగుంటం లేదు. దిగులుగా అన్యమనస్కంగా తిరుగుతోంది. మొత్తానికి ఆడదాని అనిపించావు. రవి పకపక నవ్వడం వినిపించి తల ఎత్తింది శశి. అప్పటికే అతను వచ్చి బట్టలు మార్చుకోవడం కూడా అయ్యింది. పారిజాతం పలహారం చేసిందా? ఆ అమ్మాయి చెయ్యటం, నేను ప్లేట్లలోకి సర్దడం అన్నీ అయ్యాయి, నువ్వు రావడమే తరువాయి అన్నాడు. నాకేం ఆకలిగా లేదు. అయితే నాకు వద్దు అన్నాడు రవి. మానేయండి, ముఖం తిప్పుకుందామే. అతను ఆటలు పట్టిస్తున్నాడనుకుంది. కానీ నిజంగా అతను పారిజాతానికి అంతా ఇచ్చేసి వచ్చి పేపర్ చదువుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు. శశి పక్కకు తిరిగి చూసింది. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎంత ఆకలితో వచ్చేది అతను ఎన్నోసార్లు చెప్పాడు. ఆమె నిగ్రహం సడలిపోయింది. వెంటనే వెళ్ళి త్వరగా ఉప్మా చేసింది. 2 ప్లేట్లలో సర్ది తెచ్చింది. నేనిందాక పాస్ చేసిన రిమార్క్ అక్షరాలా నిజం చేశావు. మరోసారి పెద్దగా నవ్వాడు. నాకు ఆకలి చేసుకున్నాను, మీకోసం చేయలేదు శశి అంది. నిజం? నా ఆకలి నీ ఆకలికి తెలిసింది అన్నాడు రవి ప్లేట్ అందుకుని. మాటలు నేర్చారు. ముగ్ధ మనోహర లావణ్యలత లాంటి భార్యనిచ్చి తెలుగు భాష కూని. పర్వాలేదు, నేను 1970కి ముందే తెలుగు చదివాను కాబట్టి ఆ మాత్రం వస్తుంది. ఆ తర్వాత వారిని అడుగు. సంధి అంటే మన ఇంటి ముందున్న ఇరుకు గొంది అంటారు. శశి నవ్వేసింది. వెంటనే తన నిరసన గుర్తుకు వచ్చి మూతి బిగించింది. శశికి చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా పట్టుపడక తిరిగే భర్తను సాధించొచ్చు. నవ్వుకుంటూ గొడవ జరిగే చోటుకు వెళ్ళింది. చూశారా శశిరేఖమ్మ? ఒక ఆవిడ అడిగింది. పారిజాతం ద్వారా అంతా విన్నా మళ్ళీ వినాలని తెలియనట్టు అడిగింది. మీ మేనల్లుడు కృష్ణ ఆ భీమారావు భార్య తలుపులు వేసుకుని ఒకటే ఇకైకలు పకపకలు. సాయంత్రం పూటే ప్రేమ కలాపాలు. ముక్కు మీద వేలుంచుకుందో ముత్తైదువు. ఆవిడ విమలకు కుడి భుజంలా ఉండేది. ఆ రోజు అంతు తేల్చాలని ఆమె గదిలోకి వెళ్ళగానే తలుపులు వేశాను అంది వాణి. ఆ మొగుడు రాని అంటోంది సౌభాగ్యం. భర్త మీద అక్కసు తీర్చుకునే అవకాశమే గాని వీళ్లంతా స్త్రీని పురుషుడేదో అన్యాయం చేస్తున్నాడని బాధపడేవారు. తోటి స్త్రీని అలా బంధించడం ఎంతవరకు న్యాయం? మొగుడిష్టం లేకపోతే విడాకులియాలి. ఈ చాటుమాటు వ్యవహారాలు ఎందుకో? విమల కూడా అక్కడుండటం ఆశ్చర్యం కలిగించింది శశికి. తలుపులు తీయండి, మనం అన్యాయం చేశామని వాపోకుండా వాళ్ళ అత్త సాక్ష్యం ఉంటుంది సౌభాగ్యం అంది. వాణి వెళ్ళి తలుపు తీసింది. భయంతో వణుకుతూ నీల బయటికి వచ్చింది. ఖాళీ కప్పు పట్టుకుని తన వాటాలోకి వెళ్ళిపోయింది. చూశారా దాని పొగరు? ఎవరో అన్నారు. అన్నిటికన్నా తన శీలం విలువైందని, ఆ శీలం కాపాడుకునే స్త్రీని తోటి స్త్రీలంతా కలిసి బజారుకు లాగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, బాధాకరంగా ఉంటుందో ఊహించలేని విషయం. చూస్తారేం, అతన్ని బయటికి లాగి 4 చెంపదెబ్బలు పెట్టండి శశిరేఖ గారు, వాణి సలహా ఇచ్చింది. కృష్ణ చటుక్కున బయటికి వచ్చాడు. అతని ముఖం ఎర్రగా ఉంది, నరాలు బిగుసుకున్నాయి. అత్త అనే పదమే పరమ చెత్త అనుకునే ఆధునిక యువతి శశిరేఖ గారు. ఆవిడ నన్ను ఏ అధికారంతో చెంపదెబ్బలు వేస్తుంది? మీరంతా ఎంత త్వరగా ఇంటికి వెళితే అంత మంచిది. నీల ధైర్యం చేసి బయటికి వస్తే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఇక చాలా అన్నట్టు చూశాడు అందరి వంక. తన బాధ్యత తీరిపోయిందన్నట్టు లోపలికి వెళ్ళిపోయాడు. భీమారావు ఆఫీస్ నుంచి వచ్చాడు. ఏమండి, ఈ వీధి సానికొంప? తలో రకంగా అతన్ని అడగసాగారు.
5 నిమిషాల తర్వాత కానీ అతనికి విషయం అర్థం కాలేదు. అతని ముఖం జేవురించింది. ఈ అవకాశం కోసమే చూస్తున్నట్టు ఇంట్లోకి పరిగెత్తాడు. శశికి భయం వేసింది. అన్యాయంగా అమ్మాయిని చంపేయడు కదా. ఆమె ఊహకు విరుద్ధంగా అతను నీలను బయటికి లాక్కువచ్చి వాకిట్లో తోశాడు. నేను వద్దనుకున్న భార్య నాకు అక్కర్లేదు. ఇదిగో ఆమెను అడగండి, ఇష్టమైన వారితో పోతుందో లేక పుట్టింటికే పోతుందో. భీమారావు ఆవేశంగా అరిచాడు. అలనాటి ద్రౌపదిని దుశ్శాసనుడు ఇలాగే లాక్కువచ్చాడా అనిపించింది కొందరు స్త్రీలకు. మావయ్య, భర్త వంక చూసింది నీల. ఈ స్త్రీ సమూహం కంటే భర్తే నయం అనిపించినట్టుంది ఆమెకు. అతని వైపు తిరిగింది. నేనేం తప్పు చేయలేదు. కృష్ణ పైకి వెళుతుంటే త్వరగా వచ్చావేమన్నాను. తలనొప్పి అన్నాడు. పాపం మొన్నటి వరకు జ్వరపడ్డాడు అని టీ చేసుకుని పోయి ఇచ్చాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే బావుండునని ఉంది ఆమెకు. టీ తాగించావో అమృతమే తాగించావో నీ ఇష్టం, వెళ్ళి వాడితోనే ఉండు. భీమారావు తలుపులు భల్లున వేసుకున్నాడు. నీల లేచింది. దారి తెలియని దానిలా అటూ ఇటూ చూడసాగింది. ఇదేనా తోటి స్త్రీకి మీరు చేసే సహాయం అన్నట్టు అందరి వంక చూసింది. ఆమెకు మృత్యు ఒక్కటే ఆశ్రయంలా కనిపించింది. కన్నవారికి ఏమాత్రం సత్తా ఉన్నా ఈ కుళ్ళు సమాజం ఏర్పరిచిన కట్నాల వ్యవస్థకు బద్దులై మంచి సంబంధం చేసేవారే. ఇక స్వతహాగా తాను పనిచేసుకోవాలంటే వంటలక్కగానో ఆయాగానో చేరాలి. అక్కడ ఇలాంటి ఆడవారే ఉంటారు. 2 అడుగులు ముందుకు వేసింది నీల. ఎక్కడికో ఒక ఆవిడ వెటకారంగా ప్రశ్నించింది. మీరు అనుకునే చోటుకి మాత్రం కాదు, నాలాంటి వారికి ఆశ్రయం ఇచ్చే తిరిగిరాని చోటుకు. నీల మాట్లాడలేనట్టు 2 చేతులతో ముఖం దాచుకుంది. ఆవేదనకు నిదర్శనంగా ఆమె డొక్కలు ఎగిరిపడుతున్నాయి. కృష్ణ గబగబా బయటికి వచ్చాడు. 3 మెట్లు ఒకేసారి దిగాడు. నీలా ఆగు. ఆమె రెక్కపట్టి పైకి లాక్కుపోయాడు. మనిషి పుట్టింది చావడానికి కాదు. వారం రోజులు ఓపిక పట్టు. మా వాళ్ల దగ్గర నుండి అనుమతి పొందగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు గంభీరంగా. ఎవరికీ ఏమీ అనటానికి నోరు రానట్టు నిలుచున్నారు. నీలను లోపలికి లాగి తలుపు వేసుకున్నాడు. అందరూ ఇక అక్కడ ఏ వినోదమూ లేనట్టు వెళ్ళిపోయారు. శశి ఆలోచిస్తూ నిలబడిపోయింది. చిన్నవాడైన కృష్ణ ఎంత ధైర్యంగా మాట్లాడాడు. మగవారంతా ఒకే రకం వారనుకోవడం పొరపాటు. భీమారావుకు కృష్ణకు ఎంత భేదం. అక్కడ చేరి అల్లరి చేసిన స్త్రీలందరికంటే భీమారావే నయం అనుకుంది ఆమె. హాయ్ మై లిటిల్ లేడీ, ఏం ఆలోచిస్తున్నావు? రవి ప్రశ్నకు ఉలిక్కిపడింది శశి. లోపలికి రండి అంది. అతను బూట్లు విప్పుకునేలోగా విషయం క్లుప్తంగా చెప్పింది. ఓహో, మనిషికి సిగ్గు లేకపోతే కష్టం. నిజమే. మంచి చెడు ఆలోచించకూడదు శశి అంది. తప్పక ఆలోచించాలి రవి అన్నాడు. పెద్ద చిన్న ఆలోచనే లేదు. మీరిక్కడ ఉన్నారు కదా, తన పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట మీతో అన్నాడా? అనలేదు. అయినా ఈ ప్రపంచంలో అమ్మాయిలే కరువైనట్టు ఏమిటా నిర్ణయం? నిజమే, వాడు ఉత్త పిచ్చివాడు, అహంభావి, పురాతనమైన భావాలు కలవాడు. అనేది ఒకటి చేసేది మరొకటి అని ఎరగని అమాయకుడు. ఆఖరి మాట తనపై వ్యంగ్యమని గమనించింది శశి. ఆ మెలి తిప్పి మాట్లాడడం ఎందుకు? సరిగా చెప్పరాదు. ఇప్పుడు సరిగ్గా చెప్పమన్నావుగా, చెప్తున్నాను. కృష్ణకు ఆ అమ్మాయి నచ్చింది, చేసుకుంటున్నాడు. భార్యలు వదిలిన భర్తలు, భార్యలను వదిలిన మగధీరులు కట్నాలు కోరుతూ పెళ్లి కొడుకులు కావటం లేదా? అలాగే ఒక స్త్రీ ఏ కారణం చేతనో భర్తను ఇష్టపడకపోతే ఆమె జీవితం అడవి కాచిన వెన్నెల కాకూడదు రవి అన్నాడు. మీరు తలొక రకం నీతి చెప్తారు. ఇంకెవరికి నీతి చెప్పాను? విమల విషయంలో మీరు ఇంత నిష్పక్షపాతం చూపారా? విమల వేరు, నీల వేరు తెలిసిందా మేడం? విమల ఎప్పుడో రామాయణంలో రాముడు సీతకు అన్యాయం చేశాడని ఈనాడు భర్త మీద కసి తీర్చుకుందాం అనుకుంది. దాన్ని నేను హర్షించను. అది ఏనాటి మాటో, ఆనాటి జీవిత విధానం అది. ఇప్పుడు దాని గురించి చర్చించి సీతకు న్యాయం చేకూర్చడం సాధ్యం కాదు. రాముణ్ణి నిలదీసి అడగనూ లేదు. అదొక మహాగ్రంథమని పూజించడమూ లేదు. కాకపోతే కొందరు ఇష్టపడతారు. అందులో మంచి కూడా ఎక్కడైనా కనిపించవచ్చు. నీలకేం దొబ్బడాయి? నీల మేనమామను భర్తలా చూడలేకపోతుంది. ఇష్టం లేని పెళ్ళి రోజు తన అయిష్టం తెలుపుతూనే ఉంది. విమలలా ఒక బిడ్డను కని ఊహాగానాలతో భర్తను అపార్థం చేసుకోలేదు అన్నాడు. అతను అన్నదాంట్లో సత్యమే ఉంది అనుకుని మౌనంగా పలహారం తెచ్చింది శశి. మీరు వెళ్ళి కృష్ణతో మాట్లాడతారా? శశి అడిగింది.
అవసరం అనుకుంటే వాడే చెప్తాడు. చెప్పని విషయాలను చర్చించడం నాకు అలవాట్లేదు. త్వరగా తయారవ్వు, అలా మార్కెట్కి వెళ్దాం అన్నాడు. శశి మరేం మాట్లాడక తయారై వచ్చింది. అతనే కూరలు పళ్ళు ఇంట్లోకి కావలసిన వస్తువులు కొంటుంటే అన్యమనస్కంగా ఉండిపోయింది. ఎన్నడూ కొనని తమలపాకులు కొంటుంటే ఎందుకు అని అడిగింది. తినటానికి రవి బదులు చెప్పాడు. అది తెలుసులేండి, ఎవరైనా బంధువులు స్నేహితులు వస్తున్నారా? ఎవరు రావాలని అనుకుంటున్నావు? నేను అనుకున్న వాళ్ళెవరూ రారులేండి అంది ముఖం తిప్పి. సరే, అతను జవాబు చెప్పలేదు. ఇంకెవరు? అక్క అమ్మ వస్తారు కాబోలు. కృష్ణకు ఉన్నది ఒక్క గది అనుకుంది నిర్లిప్తంగా. మునుపటిలా స్వార్థం తను అనే అహం ఆమెలో తలెత్తటం లేదు. ఆలోచనతో ఆత్మపరిశీలన చేసుకుంటోంది ఆమె. తన పొరపాటు కొంత ఉందా అని మదనపడసాగింది. ఇంటికి వచ్చిన తర్వాత అతను తన బల దగ్గరికి వెళ్ళాడు. ఆమె తన పనిలో లీనమైపోయింది. 5:30కే తలుపు తడుతుంటే విసుగ్గా లేచింది శశిరేఖ. ఈరోజు గడియారం మెల్లిగా నడుస్తుందా లేక పారిజాతం పని చురుగ్గా ఉందా అర్థం కాలేదామెకు. బద్ధకంగా లేచింది. విసిగ్గా తలుపులు తీసి ఎదురు వ్యక్తులను చూసి సంభ్రమంగా ఉండిపోయింది. ఏమిటి రేఖ, అలా చూస్తావేం? అమ్మా, ఆత్రంగా వెళ్ళి తల్లి చేతులు పట్టుకుంది శశి. ఆమె కళ్ళు చెమర్చాయి. ఏమిటే అంత దిగులు? నెల రోజులేగా అయింది నన్ను చూసి. కూతురి తల ఆప్యాయంగా నిమిరింది శశి తల్లి. తల్లి కూతుళ్ళు దారి కడ్డంలేండి. రేఖ తండ్రి వెంకటేశ్వర్లు 2 చేతులతో సామాను పట్టుకుని అరిచాడు. నాన్న, అతని చేతిలోని పెట్టే అందుకుంది శశి. కానీ ఆమె గతుక్కుమంది, రవి ఏం చేస్తాడో ఏమంటాడో అని. అలా నిలబడిపోయావేం? ఆయన వెనక్కు తిరిగాడు. వస్తున్నాను నాన్న. అతని వెనకాలే వెళ్ళి సామాన్లు పక్కన పెట్టింది. ఇదేనా మొత్తం వాటా? ఇదే నాన్న, దీనికే 150 రూపాయలు ఇస్తున్నాము అంది. కారులో వచ్చినా ఒళ్ళలిసిపోతుందే అమ్మా, మొదట స్నానం చేసి 1 గంట పడుకుంటాను అంది తల్లి. కారులో వచ్చారా? రవి చెప్పలేదా? నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను అన్నాడు తండ్రి. తెల్లబోయింది శశి. రవి మీద ఆగ్రహం అనుగ్రహం ఒక్కుమడిగా ముందుకు వచ్చాయి ఆమెలో. రోజులా అరుద్దామనుకుంది. ఒక్కడుగు ముందుకు వేయగానే పెద్దవారున్నారన్న విషయం గుర్తుకు వచ్చి తమాయించుకుంది. నీళ్లగది ఏదమ్మా, ముఖం కడుక్కుంటాను. వెంకటేశ్వర్లు చేతి సంచిలో నుంచి పంచె బయటికి తీశాడు. నమస్కారం మావయ్య అంటూ రవి లేచొచ్చాడు. నమస్కారం. రవి, చిన్నవాడివి, చేతులెత్తి మొక్కవద్దు. నిజంగా నీవు కల్పించుకోకపోతే నా బిల్స్ ఇంతవరకు వచ్చేవి కావు అన్నాడు ఆప్యాయంగా అల్లుడిని చూస్తూ. రవి నవ్వి ఊరుకున్నాడు. వాళ్ళు నీళ్ల గదిలోకి వెళ్ళగానే భర్తపై విరుచుకుపడింది శశి. అమ్మా నాన్న వస్తున్నారని ఎందుకు చెప్పలేదు? మా అత్తామామలు వస్తున్నారని తెలుసు, మీ వాళ్ళని అనుకోలేదు. నా వాళ్ళు రావటం నీకు ఇష్టం ఉండదుగా? అతని మాటలలో కొంటితనం కొట్టొచ్చినట్టు వినిపించింది ఆమెకు. ఉండండి, మీ పని చెప్తాను అంది సగం కోపంతో సగం ప్రేమతో. ఇదిగో ఆయుధం, అక్కడ ఉంచిన చీపురు అందించాడు రవి. మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే వీపు చిట్లుతుందా? వంగాడు. ఏం మనిషి, పెద్ద మనిషి తరహాగా ఉండటమే రాదు. విసుక్కుని లోపలికి వెళ్ళి వంటింట్లో గిన్నెలు కడిగే బేసిన్ దగ్గర ముఖం నోరు కడుక్కుని కాఫీకి నీళ్లు పెట్టింది. నీటి బుడగలు పైకి వచ్చినట్టు ఆలోచనలు పైకి వస్తున్నాయి. మీ అమ్మాయి వంటింట్లో నిద్రపోతుందేమో అంటూ రవి నవ్వేసరికి ఆమె ఉలిక్కిపడి నీళ్లు ఫిల్టర్లో పోసి పాలు పెట్టింది. ఈ వయసులో మాకు పిల్లల అండ కావాలోయ్. నా కొడుకులు కోడళ్ళు వచ్చిన డబ్బులో వాటా కావాలి అని తయారవుతున్నారు. మాకు అవసరం వస్తే తీరని పనులుంటాయి. తన బాధ చెప్పుకుంటున్నాడు. శశి ఉలిక్కిపడింది. ఈ కథ ఇంటింటి కథేనా? తనొక్కతే అధునాతన యువతి కాబట్టి బంధుత్వాలకు అతీతంగా ఉండిపోవాలనుకుంది. నాకు అందరిపై విసిగేసింది నాయనా. నీ దగ్గర 4 రోజులుండి యాత్రలు చేసుకుంటాము అంది అత్త. అంత నిరాశ పడరాదత్తయ్య. మనం ఫలితం మనకు అనుగుణంగా ఉండాలని ఆశిస్తేనే చిక్కు. మీ ధర్మం మీరు నెరవేర్చారు. అందరినీ ప్రయోజకులుగా తయారు చేశారు. మీరు బాధపడాల్సిందేం లేదు. స్వార్థంతో వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే వారే బాధపడాలి, సిగ్గుపడాలి. అతని ఒక్కొక్క మాట వాడి బాణాల్లా శశికి గుచ్చుకున్నాయి. అమ్మ ఇక్కడికి వస్తుందని పద్మరాజు చెప్పాడు, రాలేదా? వెంకటేశ్వర్లు అడిగాడు. శశి హృదయ స్పందన హెచ్చింది. తన గురించి ఏం చెప్తాడో. కొడుకుల దూర్తత్వం గురించి బాధపడే నాన్న తన సంగతి తెలిస్తే ఏమంటాడో. కొన్నాళ్ళు అక్కయ్య దగ్గరే ఉండని అనుకున్నామండి, వస్తుంది అన్నాడు.
మా శశి చాలా మంచి పిల్ల నాయనా, నా కోడళ్ళలా కాదు. శశి తల్లి మురిసిపోయింది. నేను చూస్తూనే ఉన్నాను కదండి అన్నాడు రవి. అది వ్యంగ్యంగా వినిపించింది శశి చెవులకు. అమ్మయ్య అనుకుంది. అందరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. అందరూ కూర్చుని కాఫీ తాగారు. అత్తమామలకు రవి చేసే మర్యాదలను గమనించిన శశికి మతి పోసాగింది. మీరు మంచి నటులు అంది. నేనేం నటించటం లేదు, వాళ్ళు నీ తల్లిదండ్రులు. రావద్దని చెప్పాలనుకున్నాను, కానీ ఆనాడు మా అమ్మను అక్కతో పంపుతూ అనుభవించిన బాధ వర్ణించలేనిది. ఈ వ్యవస్థను సంసారాన్ని త్యజించి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మనిషిగా పుట్టాను, పిరికివాడిగా పారిపోలేను. నీకున్న నిగ్రహం ఎంతో తెలుసు. నువ్వు మా అమ్మకు చేసిన సత్కారం నేను మీ వాళ్లకు చేస్తే ఆ అవమానంతో నీవు ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ప్రతీదీ తేలికగా కొట్టేసే రవిని చూసింది శశి అంతదాకా. ఈనాడు కొత్త మనిషిని చూసింది. చీటికి మాటికి కోపం తెచ్చుకునే వారిని చూసింది. తను అంతే. సమగ్రమైన వ్యక్తిత్వం కలవారికి కోపం వస్తే ప్రమాదం అనిపించింది. నువ్వు అడిగావు కాబట్టి జవాబు చెప్పాను. పోనిద్దు ఆ సంగతి. నేను జీవితం జీవించడానికని, హాయిగా బ్రతకడానికని భావించేవాణ్ణి. నువ్వు ఎలాగూ రాజీ పడవు. పోనీ నేనైనా రాజీ పడాలిగా అన్నాడు. అతని ఎదురుగా ఉండలేకపోయింది శశి. నిజాయితీ, నిజం అన్వేషించే మనుషుల ముందు తను ఓటమి తప్పదని గ్రహించింది. అందుకే తల్లితో మాట్లాడే నెపంతో బయటికి వచ్చి తల్లి దగ్గర పడుకుని నిద్రపోయింది శశి. మర్నాడు అతను అలాగే నవ్వుతూ హాయిగా తిరుగుతుంటే ఆమె ఏదో తప్పు చేసినట్లు బాధపడసాగింది. ఒకసారి అన్నమ్మ వాళ్ళు వచ్చినప్పటి తన ప్రవర్తన ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఆమె సిగ్గుతో కుంచుకుపోయింది. రవి అన్నట్టు టెస్ట్ ట్యూబ్ మనుషులకే ఈ బంధాలుండవేమో. మేడం, ఆలోచనలు తర్వాత. సాయంత్రం మీ వాళ్లను సిటీ చూపడానికి తీసుకెళ్తాను. నీకు తలనొప్పి రాదనుకుంటాను అన్నాడు నవ్వుతూ. చాలండి. శశి అంతకంటే ఎక్కువ అనలేకపోయింది. బయట గదిలో పెద్దవారున్నారు. పెద్దదని తనెందుకు రవితల్లికి ప్రాముఖ్యం ఇవ్వలేకపోయింది. అమ్మో, కవిత్రివైపోతావా? ఒకటే పరధ్యాసలో పడిపోయావు నవ్వాడు రవి. అవతల అమ్మా నాన్న ఉన్నారు. అతను ఆమెకు దగ్గరగా వచ్చి చెవిలో గుసగుసలాడాడు. మనం మన కోసం బ్రతుకుతున్నాము అన్నాడు. షటప్ అన్నది ఆమె కోపం నటిస్తూ. అతను వెళ్ళిపోయాడు. ఆమె ద్వైతీభావాలతో సతమతమవుతోంది. అసలు సంగతేమిటో నాకు చెప్పకూడదా రేఖ? ఆమె తల్లిని అడిగింది. ఏం లేదమ్మా అంటూ వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంది శశి. ఆమె తన గోడు కూతురికి చెప్పడం మొదలుపెట్టింది. ఏమిటోనే రేఖ, మీ నాన్న ముందే నా కళ్ళు మూస్తే బావుండునే. పెద్ద కోడలు బయటపడదు కానీ చేసేవి మెల్లగా చేసి ఊరుకుంటుంది అని నిట్టూర్చింది. ఏం చేసిందమ్మా? కుతూహలంగా అడిగింది శశి. అన్నయ్య, తను, పిల్లలు భోజనాలు చేసి మిగిలింది మాకు ఉంచేసేది. ఒక్కొక్కసారి పచ్చడే మిగిలేది. మనం ఏదైనా అడిగినా ఆమెకు వినిపించదు. అంత స్వార్థపరురాలా? స్వార్థం పుట్టి అది పుట్టిందే. ఇక రెండో ఆమె ముఖాన్నే అనేస్తుంది. మేము ఏది పెడితే అదే తినేట్టయితేనే రమ్మని. ఆవిడ కళ్ళు నీళ్లతో నిండాయి. ఊరుకో అమ్మా, మేము లేమా? కాలమే అలా వచ్చిందేమో. సుతుల కన్నది గతుల కొరకు అంటారు. వాళ్ళు మాత్రం మా గతి అదో గతే చేస్తారు. అదృష్టవంతులం కాబట్టి ఆడపిల్లలున్నారు. కళ్ళొత్తుకుంది. ఒకళ్ళను ఎత్తి చూపే అధికారం నీకు లేదు అని ఎవరో చెల్లును చంపపై కొట్టినట్టయింది శశికి. మాట్లాడుతూనే శశి తల్లి నిద్రలోకి జారిపోయింది. శశి ఆలోచనలో పడింది. ఈ మధ్య ఏ కొంచెం సమయం దొరికినా ఆమె ఆలోచిస్తోంది. సాయంత్రం రవి వచ్చి పట్టణంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించాడు. 8 గంటలైంది. ఇక పదండి, చేసి పెడితే చల్లారిపోతుందని వంట చేయకుండా వచ్చాను అంది శశి. ఇప్పుడు వెళ్ళి వంట ఏం చేస్తాం? హోటల్కి వెళ్దాం రవి అన్నాడు. మరి మా వాళ్ళు ఏమంటారో శశి మెల్లగా అన్నది. అనేదేముంది, నలుగురితో నారాయణ. పదండి పదండి అన్నది శశి తల్లి. నిజానికి ఆమెకు చాలా రోజుల నుండి మనసులో ఓ కోరిక ఉంది. బయట పెడితే అందరూ ఏమనుకుంటారోనని తనను తాను సముదాయించుకునేది. ఇంతమంది ఎగబడిపోయే ఆ హోటల్ భోజనం ఎంత బాగుంటుందో చూడాలని ఆమె కోరిక. వెళ్ళి కూర్చున్నాక భోజనం ఆర్డర్ చేశాడు రవి. ఈ అరటికాయ కూర, ఈ సాంబారు మనం చేసుకోలేనట్టు హోటల్ను పొగుడుతారేం వెర్రి జనం. ముక్కు విరిచింది శశి తల్లి. ఇక్కడ రుచికరంగా ఉంటుందని ఎవరొస్తారు? వీరు లేక కొందరు, ఇంతకంటే అధ్వానంగా వండే భార్యల వంట తినలేక కొందరు వస్తారు చెబుతూ భార్య వంట క్రీగంట చూశాడు రవి. ఊరుకోమన్నట్టు భర్తను మోచేత్తో పొడిచింది శశి.
కొందరు హాబీగా కూడా వెళ్తారోయ్ అన్నాడు వెంకటేశ్వర్లు. అది ఉందనుకోండి. హోటల్ వాడు ఏం పెట్టినా బాగుందని తింటారు. కొన్నిసార్లు కంపెనీ కోసం వెళ్లాల్సి వస్తుంది అన్నాడు రవి. బిల్లు మామగారు ఇవ్వబోతుంటే వారించి తనే ఇచ్చాడు రవి. అల్లుడిది మంచి మనసమ్మా. మీ అన్నయ్యలు బిల్ చూస్తూనే ముఖం తిప్పుకుని నిల్చుంటారు అన్నాడు తండ్రి. ఆ అన్నయ్యల రక్తమేగా తను పంచుకుని పుట్టింది. తన భర్తకు అక్క అంటే ఎంత గౌరవమో తెలిసాక కూడా ఆ అక్క పిల్లలను కుక్కల కంటే హీనంగా చూసింది తను. అన్నమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా కొడుకుని తలుచుకుని? నో, రవి అలాంటివాడు కాదు. అతని మనసు స్వచ్ఛమైంది. అతనికి భేదభావాలు లేవు. అతను ఏమాత్రమైనా తనను ఏడిపించాడంటే తనకు కర్తవ్యం బోధించడానికే, అంతకంటే మరేం లేదు. శశి మనసులోని శంకలన్నీ, ఆమె ఆదర్శాలన్నీ మంచులా కరిగిపోయాయి. నేటి యువతలలో చాలా మట్టుకు శశిని పోలే ఉంటారు. కొందరు శశిలా విమర్శకు తావిచ్చి తాము ఎక్కడున్నారో తెలుసుకుంటారు. మరికొందరు అహంభావంతో తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనుకుంటారు. శశికి భర్త ముందు తన బలహీనత అంగీకరించాలంటే మనసొప్పటం లేదు. అభిమానం అడ్డొస్తోంది. అతను తనను శాసించి నా తల్లి అని తెచ్చుకోడేం అనుకుంది చాలాసార్లు. ఆ మర్నాడే వెళ్ళిపోతామని తయారవుతున్నారు శశి తల్లిదండ్రులు. రవి, ఈ 3000కు చెక్ ఉంచు నాయనా. వీలుంటే స్కూటర్ కొనుక్కో అన్నాడు వెంకటేశ్వర్లు. మీ అమ్మాయి అడిగిందా ఏం? రవి అడిగాడు. లేదు. నేనెందుకు అడుగుతాను? శశి రోషంగా చూచింది. రవికి తేరగా వచ్చే వస్తువులంటే ఎంత అసహ్యమో ఆమెకు బాగా తెలుసు. కోపం ఎందుకు? వాళ్ళు మీ అమ్మ నాన్న, వాళ్లను అడిగినంత స్వేచ్ఛగా ఎవరినీ అడగలేవు. లేదు నాయనా, మా సంతోషం కొద్దీ మేమివ్వాలనుకుంటున్నాము అన్నది అత్త. వద్దండి, మన దేశంలో 100కి 90 మంది తల్లిదండ్రులు బిడ్డల అభివృద్ధి కోసం తమకు భవిష్యత్తే లేదని అంతా ఖర్చు చేసి బ్రతుకుతారు. వృద్ధాప్యం వచ్చాక కొడుకులకు భారమై బ్రతుకుతుంటే చేదు మింగడం అనుకుని అతిభారంగా జీవితం గడుపుతారు. ఆర్థికంగా బలం ఉంటే అందరూ దాసోహం అంటారు. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నాడు. వద్దు బాబు, అలా అనకు. నీలాంటి అల్లుడుంటే మాకేం తక్కువ అన్నాడు వెంకటేశ్వర్లు. దీర్ఘంగా నిశ్వసించాడు రవి. మీరు నాపై అంత విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞుణ్ణి. పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఆదుకోలేకపోవచ్చు నేను. అదీ కాక నాకు ఆయాచితంగా వచ్చిన వస్తువులంటే ఇష్టం ఉండదు. కష్టపడి సంపాదించుకుంటేనే తృప్తిగా ఉంటుంది అన్నాడు. నీ ఇష్టం. వాళ్ళు కళ్ళెత్తుకున్నారు. అతను నిర్లిప్తంగా వేసిన విసురు తన మీదేనని తెలుసు శశికి. లేకపోతే అతనికి తల్లిని తెచ్చుకోలేని పరిస్థితులు ఏమున్నాయి? అతన్ని నిలదీసే అడగాలని అనుకుంది. కానీ ఆమెకు అవకాశం దొరకలేదు ఆ రాత్రి. రవి వెంకటేశ్వర్లు మాట్లాడుతుండగానే శశి నిద్రపోయింది. మరో గంటలో శశి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. రవి లేచి స్నానానికి వెళ్ళాడు. తలుపు తడితే వెళ్ళి తలుపు తీసింది శశి. మీనాక్షి నిలబడి ఉంది. మీరా ఆశ్చర్యంగా చూసింది శశి. నేనేనమ్మా, రాత్రి ఆలస్యంగా వచ్చాము. నేను ఇక్కడ ఉండాలని రాలేదు. 2 విషయాలు రవికి చెప్పాలని వచ్చాను అంది. నీ అనుమతి అయితే చెప్తాను అన్న భావం ఆ గొంతులో ధ్వనించింది. అదేమిటి, రండి అంది శశి దారిస్తూ. మీనాక్షి లోపలికి వచ్చి పెద్దవారికి నమస్కరించింది. ఇదేనా రావడం? శశి తల్లి అడిగింది. లేదండి, రాత్రే వచ్చాము. మరి ఎక్కడున్నారు? ఈ పక్కనే మేడపై వాటాలో మా పిల్లలు ఉంటున్నారు అత్తయ్య, వాళ్ళ దగ్గరకు వచ్చాము. నీ కొడుకులా? అదేమిటే రేఖ, ఒక్కసారైనా చెప్పలేదు, వాళ్ళైనా రాలేదు అన్నది ఆమె. శశి తల్లికి జవాబు ఇవ్వలేనట్టు తల వంచేసింది. ఈ తరం వాళ్ళు పూసుకు తిరగరలే అత్తయ్య నవ్వింది మీనాక్షి. ఏ కాలమైనా వాళ్ళేం పరాయివారా? బావుందమ్మా వరుస. ఈ రోజుంటే అదేం పెట్టో చూసేదాన్ని. వెళ్ళిపోతున్నావాయే అన్నదావిడ. ఈ ఒక్కరోజు ఉండిపోండి అత్తయ్య, మా వాడు అమ్మాయిని చూసుకున్నాడు. మీ అనుమతి అయితే పెళ్లి చేసుకుంటాను అని ఉత్తరం రాశాడు. ఇద్దరం బయలుదేరి వచ్చాం. మరి వివాహం చేస్తున్నారా? చెయ్యక తప్పేలా లేదు. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడే ఉంది అని క్లుప్తంగా వివరాలు చెప్పింది. అదేమిటమ్మా, అలాంటి పిల్లను చేస్తావా? ఎలాంటి పిల్లైనా వాడికి నచ్చింది కదా. వాడు పెద్ద మగాడా? కాదనుకోండి. ఇప్పుడు మేము అభ్యంతరం చెప్తే వాడు మా మాటను కాదనడు. ఆ అమ్మాయి బజార్ను పడుతోంది. అదే స్థానంలో నా కూతురుంటే ఏం చేసేదాన్ని? అందుకే వాళ్ళ పెళ్ళికి ఆమోదిస్తున్నాను. ఈ కాలం పిల్లలకు చదువు సంధ్యల కంటే ముఖ్యం ఈ ప్రేమ గొడవలు అన్నాడు వెంకటేశ్వర్లు. శశి మరోసారి చిత్తుగా ఓడిపోయింది. రవి తన వాళ్ల సంస్కారం సభ్యతలను గురించి చెబితే
తను వేళాకోళం చేసేది. అవసరం వస్తే అసలు రంగు బయటపడుతుందని మీనాక్షి తనకు పెద్ద పెద్ద ఆశయాలున్నాయని ఎప్పుడూ చెప్పలేదు. స్త్రీజాతిని ఉద్ధరిస్తానని అనలేదు. స్త్రీకి అన్యాయం జరుగుతుందని గొంతు చించుకోలేదు. ఒక సామాన్య స్త్రీ ఎంత గొప్ప పని చేసింది? తామంతా ఏం చేశారు? నీల బ్రతుకును బజారున పెట్టాలని చూశారు. 10 మాటలు చెప్పే కంటే ఒక్క మాట పాటిస్తే, ఒక్క మాట ఆచరణలో పెడితే ఎంత ఉపయోగం. శశి, ఒక కప్పు కాఫీ తెస్తావా? రవి పిలుపు విని ఆలోచనలు కట్టిపెట్టింది. అప్పటికే కలిపిన కాఫీ తెచ్చి మీనాక్షికి ఇచ్చింది. థ్యాంక్స్ కొంటిగా అన్నాడు రవి. కొరకొరా చూసి పోబోయింది శశి. ఆగవమ్మా మరదలా. సారీ మిస్సెస్ శశిరేఖ. మా అబ్బాయి కృష్ణ పెళ్ళి క్లుప్తంగా గుళ్ళో జరిపిస్తాం, మీరు రావాలి. అంత తొందరేం? మరి ఏ అధికారంతో నీళ్లను మా దగ్గర ఉంచుకోవాలి? మేము ఉంచుకున్నా చుట్టూ ఉన్నవారు ఊరుకుంటారా? మీనాక్షి అడిగింది. ఆ మాట నిజమేననిపించింది శశికి. వెంకటేశ్వర్లు కూడా రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించుకుని ఉండిపోయాడు. కాచిగూడలో ఉన్న హనుమాన్ మందిరంలో క్లుప్తంగా నీలాకృష్ణల పెళ్లి జరిగింది. నీళ్ల పెళ్లికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్తూ కాగితం రాసిచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడట భీమారావు. టూరిస్టు హోటల్లో చిన్న విందు చేశాడు పద్మరాజు. మీనాక్షి తను తెచ్చిన డబ్బుతో అవసరమైన వస్తువులు కొన్ని కొంది. వారిని ఇంట్లో వదిలి 2వ రోజు మీనాక్షి ఊరికి ప్రయాణమైంది. కృష్ణకు 2వ గది దొరికే వరకు మీ ఇంట్లో మురళి పడుకుంటాడు శశి అన్నది మీనాక్షి. ఏమాత్రం అద్దిస్తారు? శశి కళ్ళల్లో కొంటితనం గమనించిన మీనాక్షి నవ్వేసింది. మా వాడు మీ ఇంట్లో పడుకోవడమే పెద్ద విషయం, ఇంకా అద్దె కూడానా అంది. అవన్నీ మీ తమ్ముడి గారితో చెప్పుకోండి, నేను మా అమ్మతో వెళ్ళిపోతున్నాను అంది. ఇప్పుడేం పని? మీనాక్షి ప్రశ్నించింది. పనుంటేనే ప్రయాణం పెట్టుకోవాలా? శశి అడిగింది. మా తరం అలాగే గడిచింది మరి అంది మీనాక్షి. మీ తరం అంటున్నారు, మీరేం పురాణకాలం ప్రతివ్రత కాదుగా శశి అన్నది. రవి ఎక్కడికి ఎందుకని అడగలేదు. అవసరముంటే తనే చెప్తుందిలే అని అనుకుని ఊరుకున్నాడు. బ్యాగ్ సర్దుకున్న శశి 50 రూపాయలు మాత్రం అడిగి తీసుకుంది. ఎప్పుడొస్తారో అడగవచ్చునా? రవి తల తువ్వుకుంటూ అడిగాడు. శశి నవ్వింది. ఈసారి ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపించింది రవికి. డూప్లికేట్ తాళం చెవి తీసుకెళ్తున్నాను, 2-3 రోజుల్లో వస్తాను అంది. రైట్, నేను వెళ్తున్నాను. ఆమె బుగ్గ మీద చిటిక వేసి అత్తమామల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మీనాక్షి మిగిలిన వారు ఇంటికి తాళం పెట్టి ఊరికి బయలుదేరారు. రవికి ఈసారి విసుగనిపించలేదు. నీల స్వతంత్రంగా వచ్చి అతనికి కావలసినవి చూస్తోంది. భోజనం తమ ఇంట్లోనే చేయాలని పట్టుబట్టింది. శశికి నీలకు చాలా భేదం కనిపించింది. గారాబంగా పెరిగి జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేక బాధపడిన అమ్మాయి శశి. నీల జీవితంలో చేదును రుచి చూసిన అమ్మాయి. కొందరు కష్టాలకు తట్టుకోలేక మొండిగా తయారవుతారు. కానీ నీల అలా కాలేదు. మంచి చెడు అర్థం చేసుకునే సూక్ష్మగ్రాహి. ఆమెలో ఆవేశం ఆమె ప్రదర్శించదు, ఆలోచించి పనిచేస్తుంది. అన్నం చల్లారిపోతుంది రవిగారు అని నీల హెచ్చరించింది. ఓ ఆలోచనలు అవతలకు నెట్టి అన్నం కలిపాడు రవి. అప్పటికే మురళీకృష్ణ మజ్జిగనంలోకి వచ్చారు. వంట చాలా బాగా చేశావమ్మా అన్నాడు రవి మెచ్చుకోలుగా. నీల నవ్వింది. అతను లేచేసరికే అన్నదమ్ములు ఇద్దరూ వెళ్ళిపోయారు. కృష్ణ మేనమా ముందు చాలా బిడియపడుతున్నాడు. వస్తానమ్మా అని 2 అడుగులు ముందుకు వేశాడు. ఒక్క పొడి అతని చేతిలో ఉంచి అతనికి పాదాభివందనం చేసింది నీల. చిచి, ఇదేమిటి? రవిగారు, నాలాంటి వారు ఏ విధంగా ధన్యవాదాలు అర్పించుకోవాలో తెలియకుండా ఉంది. భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు. అతను మనుషుల కష్టాలు తీర్చి మనోవాంఛలు సిద్ధింపచేస్తాడని అంటారు. నా విషయంలో మీరు ఆ పని చేశారు. అంతంత పెద్ద మాటలు వద్దు నీలా. మనమే కాదు ఈ సంఘంలో ఉన్నది, మామూలు మనుషులు కూడా ఉన్నారు. వారి మాటలకు చేతలకు ఎదురు నిలిచే ధైర్యం తెచ్చుకో. అదే మేం కోరేది. నీల కళ్ళల్లో నీరు నిలిచింది. ఎంత మంచివాడు రవి. ముఖం మీద చిరునవ్వు, హృదయంలో కరుణారసపు జల్లు. మహాత్ములు ఇలాగే ఉంటారు కాబోలు. వేదికలెక్కి ఆదర్శాలు వల్లించేవారు క్రియారూపంలో ఏదీ పెట్టలేరేమో. స్వచ్ఛంద కార్యకర్త రవి. బయటవారు అతను చాలా కులాసా పురుషుడనే అనుకుంటారు. ఆమె చటుక్కున తన ఆలోచన ఆపి చూసేసరికి రవి కూడా లేడు. మిగిలిన పని పూర్తి చేసుకుని భోజనం చేసి చాప మీద కూర్చుంది. బల్లపై ఉన్న కృష్ణ ఫోటో వెక్కిరించినట్టు అనిపించింది. అది తీసుకుని హృదయానికి చేర్చుకుని కళ్ళు మూసుకుంది. మేడ మీదకి పోబోయే రవి తలుపు తీసి ఉండటం చూసి తన ఇంటికే వెళ్ళిపోయాడు.
హాల్లో బల్ల తుడుస్తూ శశి కనిపించింది. ఎప్పుడు వేయించితిరి రాణిగారు? చటుక్కున ఆమెను దగ్గరికి తీసుకున్నాడు రవి. ష్, బంధువులున్నారు అన్నది వంటింటి వైపు చూపుతూ. తలుపు ఓరగా వేసి ఉంది. ఎవరో కనిపించలేదు. చటుక్కున ఆమెను వదిలేశాడు. వంటింట్లో సామాను ఎక్కడిదక్కడే ఉంది. ముప్పూటలా నీల మేపుతున్నదా ఏం? మేపడం తాపడం అన్నీ అక్కడే. ఇంతకీ ఎవరొచ్చారు? వెళ్ళి చూడకూడదు? కళ్ళు లేవా? శశి ఎంతో ఆనందంగా కనిపించింది. ఎవరై ఉంటారు అని ఆలోచించి ఇక ఆలోచించడం తన వల్ల కాదన్నట్లు వదిలేశాడు. పలహారం తీసుకుపోమ్మా. ఆ కంఠం వింటూనే రవికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. అమ్మా అనగలిగాడు. ఆనందంతో అంతకంటే అతనికి నోట మాట రాలేదు. తల్లి కళ్ళల్లో ఏదో అనిర్వచనీయమైన గర్వం తొణికిసలాడుతోంది. పోనీ ఇక్కడే కూర్చోండర్రా అంది అన్నమ్మ. మాటలు రానట్టు మౌనంగా పలహారం చేస్తున్నాడు రవి. అత్తయ్య, పుల్లట్లన్నీ మీ అబ్బాయి చెప్తే వెక్కిరించేదాన్ని. చాలా బాగున్నాయి అంది. ఇంకొకటి వెయ్యనా? బాగుందంటే ఇంకొకటి వెయ్యమనా? మీ అబ్బాయి ఏమనటం లేదు, ఒకటి తీయండి అంది శశి. కాఫీ తాగి ఇద్దరూ గదిలోకి వచ్చారు. శశిని దగ్గరకు తీసుకున్నాడు రవి. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నన్ను క్షమించండి. లేదు శశి, నాకు క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. జీవితం అంటే తీయని కళ అనుకుంటారు. కళలో నుంచి తేరుకుని వాస్తవం ఆలోచిస్తే మనుగడ సాగుతుంది. కొందరు కళల్లోనే జీవిస్తూ తమ జీవితం చుట్టుపక్కల వారి జీవితాలు నాశనం చేసేస్తారు అన్నాడు అభిమానంతో, ఆమెను మరింతగా దగ్గరికి తీసుకుంటూ. మీలాంటి భర్త మాత్రం ఎవరికి దొరుకుతాడు? సహనంతో నా కళ్ళు తెరిపించారు. నీలోని మంచితనం ఆ కళ్ళు తెరిపించింది, అంతే. పోనివ్వండి, తొందరగానే మేల్కొన్నాము. మీ అమ్మగారు అవమానిస్తారేమో, వస్తారో రారో అనుకున్నాను. కానీ చాలా మంచివారు. పాత సంగతులేం ఎత్తలేదు. కానీ ఆవిడలో నూతనోత్సాహం కనిపించింది అంది. మరి అమ్మకు తోచడానికి? అతని భావం అర్థం చేసుకున్నట్టు అతన్ని వెనక్కి తోసి బయటకు పరుగుపెట్టింది. టక్కున ఆగిపోయింది. అత్తగారు ఎక్కడ చూస్తారోనని. ఆవిడ అదేం గమనించటం లేదు. తను తెచ్చిన సామానులు అమరుస్తూ మారుస్తూ తన పనిలో లీనమైపోయింది. ఆమెకు తమ సంతోషం కావాలి. అంత భాగ్యానికి తన సర్వస్వము అడ్డుపెడుతుంది. ఆమెనేనా ఆమె తమ సంతోషానికి అడ్డమనుకుంది? అలాగే తృప్తిగా చూస్తూ నిల్చుండిపోయింది శశి. వెనక నుంచి ఆమె మెడను చుమ్మించాడు రవి. కొరకరా చూసింది శశి. నవల సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.